హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పేలాల పిండిని ఎక్కువగా జొన్నలతో చేస్తారు. జొన్నలు అందుబాటులో లేనివారు మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ జొన్న పేలాల పిండిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు జొన్నలను వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీళ్ళతో క్లీన్ చేసుకుంటే జొన్నలకి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న జొన్నలను పక్కన పెట్టేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని బాగా మరిగించాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు క్లీన్ చేసుకున్న జొన్నలను నీళ్ళలోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి జొన్నలను ఒకసారి గరిటెతో కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి. ఇలా ఉడికేటప్పుడు కొన్ని చచ్చు గింజలు ఉంటే పైకి తేలుతాయి. వాటిని ఇలా స్ట్రైనర్తో తీసేసుకోవాలి. చచ్చు గింజలు ఉంటే పేలాలు వేయించేటప్పుడు మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఈ నీళ్లు ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆపేసి వీటిని స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళని సపరేట్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు అలా ఉంచామంటే ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళు సపరేట్ అవుతాయి. జొన్నలలో ఉన్న నీళ్ళన్నీ వడారిన తర్వాత ఈ జొన్నలను కాటన్ క్లాత్ పైన పోసుకోవాలి. వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద 2 గంటలు ఆరబెట్టుకోవాలి. లేదంటే నైట్ అంతా ఆరబెట్టుకోవచ్చు. పండగ రోజు ఉదయాన్నే హడావిడి లేకుండా నైటే ఇలా చేసుకొని మార్నింగ్ పేలాలు చేసుకోవచ్చు. జొన్నలు చూడండి చక్కగా డ్రై అయ్యాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడవ్వనివ్వాలి. ప్యాన్ బాగా వేడిన తర్వాత ఒక చిన్న గరిటెడు జొన్నలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. జొన్నలు మరీ ఎక్కువగా వేయకూడదండి, ఒక గరిటెడు అయితే సరిపోతుంది. వీటిని ఇలా 2 నిమిషాలు వేయించామంటే పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాప్ అయ్యేటప్పుడు వెంటనే మూతను పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. మూతని కూడా లైట్గా ఓపెన్లో ఉంచాలి, లేదంటే మూత ఆవిరికి నీళ్ళు లోపల పడతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అలానే వదిలేసామంటే జొన్నలు మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే మళ్ళీ ఒక గరిటెడు జొన్నలను వేసుకొని పేలాల్లో ప్రిపేర్ చేసుకోవాలి. పాప్ అవడం స్టార్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. వన్స్ ఇలా పాప్ అయ్యేటప్పుడు మళ్ళీ మూతని ఒకసారి క్లీన్ చేసి కవర్ చేయాలి. వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ పేలాల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. మంట తగ్గింది అంటే ఇవి సరిగా పాప్ అవ్వండి. ఒక్కోసారి సగం వరకు వేగి మిగిలినవి గింజలుగా ఉండిపోతాయి. అలా ఉన్నా ఏమీ కాదండి, వాటిని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అదేవిధంగా మిగిలిన జొన్నలను కూడా పేలాల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేలాలను కంప్లీట్గా చల్లారనివ్వాలి. వీటిని ఇలా కూడా డైరెక్ట్గా తినవచ్చు. లడ్డూలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. 1 కప్పు జొన్నలకి ఈ బౌల్ నిండుగా పేలాలు వచ్చాయండి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి పేలాలను వేసుకొని మూత పెట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన జొన్నలు కూడా జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని జార్లోకి తీసుకొని ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని పేలాల పిండిలోకి వేసుకొని అదే కప్పుతో 1/4 కప్పు పుట్నాల పప్పుని జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇందులో పేలాల పిండిలో జొన్న పేలాలు, బెల్లం, యాలకులు మాత్రమే వేస్తారు. ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసమే పుట్నాల పప్పు వేసుకున్నాము. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని ప్రసాదంగానే కాదండి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో లడ్డూలా చేసి పెట్టవచ్చు. కొంచెం పాలు, నెయ్యి వేసి కలిపి లడ్డూలు చుట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంతేనండి, తొలి ఏకాదశి ప్రసాదం జొన్న పేలాలు
పేలాల పిండి రెడీ. దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఈ పిండిని కొద్దిగా బౌల్లోకి తీసుకొని స్పూన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా ఈ పేలాల పిండిని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.